శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం 9వ భాగం. ఎనిమిది 2/24 వైష్ణవ ఖండం. వైష్ణవ ఖండంలో శ్రీకృష్ణ చైతన్యుని అచింత్య భేద అభేద వాదాన్ని గురించి చెప్తున్నారు. నామ సంకేతం, కృష్ణ చైతన్యుడు నామ సంకేతం. కలిర్దోష నిధే రాజన్నస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తబంధ పరం వ్రజేత్. కలిదోష సంఘం నుండి తరింపచెయ్యటానికి శ్రీకృష్ణ కీర్తన మాత్రమే సాధ్యం అని పై శ్లోకానికి అర్థం లేక తాత్పర్యం అని శ్రీ శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఉపదేశించి, ఈ కలిదోష పరిహారానికి హరికీర్తనం కాక ఇతరాలు ఏవీ కూడా పనికిరావు అని ఆ మహర్షి ఇలా అన్నాడు. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఘై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తన. కృతయుగంలో విష్ణు ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపరంలో పరిచర్య సేవ, అలాగే కలిలో హరికీర్తనం చేత మానవులు తరిస్తారు అని, కలిలో హరికీర్తనం మాత్రమే ముక్తి హేతువు అవుతుందని సుఖయోగీంద్రుడు బోధించినట్లుగా భాగవత శాస్త్ర కథనం. అలాగే ఈ పురాణం ఆ విధంగా కీర్తనాన్ని చెప్పటం చేత కాక మహాభారతం కూడా భీష్మువు ముఖంగా హరినామ కీర్తనాన్ని స్తుతింపజేసి సర్వధర్మాల శ్రేష్టమైన ధర్మాన్ని, అలాగే ముక్తిదాయక అయిన విష్ణు సహస్రనామ పఠనాన్ని ప్రకటించి ఉంది. బ్రహ్మ పురాణాన్ని కలౌ సంకీర్త్య కేశవం అది కూడా సంకీర్తన యొక్క విధానాన్ని కీర్తించి, ఇలా పురాణాది గ్రంథాలలో మాత్రమే కాక నామ జప సంకీర్తన పద్ధతి ఋగ్వేదాదికంలో కూడా కనపడతాం. అంటే ఋగ్వేదంలో అన్యజ్ఞానంతో నామ చిద్వివక్తన మహత్తే విష్ణో నుమతిం భుయామహే. నామ జప నామ కీర్తనల యొక్క శక్తిని స్థాపించటానికి సుమతి అయిన విష్ణువును భుజిస్తున్నాం అని దీర్ఘతముడనే మహర్షి విష్ణు సూక్తంలో విష్ణు భజనాన్ని స్థాపించారు. అందులో నామ కీర్తనలు చెప్పబడి, వాటి శక్తి చెప్పబడి, అదేవిధంగా కొన్ని విష్ణు సూక్తాలలో ఋగ్వేదం విష్ణువు యోని అని అర్థం, విష్ణువు విశ్వయోని అని చెప్తారు. అతని అనుగ్రహం విశ్వంపై వర్షించగా అతని భక్తులు ప్రార్థింపగలరని, అతని నామం వంద్యం స్తోత్ర పాఠమని ప్రకాశవంతమని తెలిపారు. పురుషార్థ సాధన హృదయపూర్వక నామ సంకీర్తనమే మార్గమని బోధించి, అప్పుడు ఆ సూక్తం, హే విష్ణు, నీ నామ జపం చేత మేం నీ అనుగ్రహాన్ని పొంది చివరకు తరిస్తాను అని తెలిపి ఉన్నారు. అందుచేత వేదాది స్తోత్ర పాహిత్య పర్యంత సర్వభారతీయ శాస్త్ర సంచయం హరికీర్తన మహాత్మ్యాన్ని ప్రస్తావించి, వివరించి, ప్రశంసించి
భక్తులకు ఉపదేశించి ఉండటం సర్వముముక్షు జన విదితం. ఈ సంకీర్తన ప్రవాహము యొక్క ఉనికిని గ్రహించి పండిత రాజగోపాలాచారి వాక్యంలో చెప్పినట్లుగా రామానుజాది ఆచార్య కాలాల భజన్స్, sankirtanas, festive songs, etc. were practically unheard of in those days, and religious fervor never took the form of violent demonstrations or indecent exhibitions. భజన, సంకీర్తన, ఉత్సవ గానాదులు హేయ ప్రదర్శనాలు పూర్తిగా అశ్రుతాలై అంటే వినబడనివై, భక్తి ఉత్సాహం తీవ్ర ప్రదర్శన రూపం దాల్చి ఉండకున్న భాగవత ప్రధానమైన గోపికా ప్రేమ మాధుర్యాన్ని గ్రహించనేర ఆచార్యులు దాన్ని విస్మరించారని చెప్పించి బాధపడి చింతించి ప్రేమ భక్తి మానవత్వానికి పరమావధి అని, అది ధర్మార్థ కామ మోక్షాలకు మించిన పంచమ పురుషార్థమని, అందుచే అది ముక్తి కంటే అధిక తమ స్థానాల్లో అధరిస్తామై ఉందని, అందుచే ఆ ప్రేమ సాధన జన్యం కాక భక్తి ప్రభూతమని వంగ రాష్ట్రంలో జనించి యావత్ భారతాన్ని తరింపజేసి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ ప్రేమ భక్తిని ఉద్ధరించి అనుష్ఠించి అందరినీ అనుభవించేట్లు చేసి, ఏ ప్రాఫిట్ ఆఫ్ భక్తి, భక్తి ప్రవక్త ఆయన, ఈ ప్రాఫిట్ ఆఫ్ ప్రేమ అంటే ప్రేమ తత్వ ఉద్ధారక్, ప్రేమ భక్తిని అనుసరించి భక్త కోటిలో సంకీర్తన విధానాన్ని ప్రవేశింపచేసి కీర్తన భజన పద్ధతులను రూపొందించి, ఈ మహాప్రభుని స్వభావం అధిక ఉద్రేకపూరితం కనుక తన ప్రేమ భక్తి తన్వయత్వంలో ఆనంద నృత్యంలో ముని పరిసరాలను ఒక ప్రేమ వృష్టిని కొలిపించి బాహ్య స్మృతిని మరిచేటట్లుగా సమాధులను లయం చేస్తూ ఉంటుంది. మా 1108 స్వామివారు పెదముతేవి ఆయన కూడా, లక్ష్మణ యతీంద్రుడు కూడా అలాంటి తన్మయమే ఆయన చేస్తుంది. సర్వ విధైహిక ఆనంద సందోహాల కంటే శ్రీకృష్ణ పరిష్వంగ సుఖానుభూతి శ్రేష్టం, కానీ దానికంటే శ్రీకృష్ణ విరహ వేదనా జన్యమైన సుఖం సర్వోత్తమం. దాన్ని మహాభావం అంటారు. అలాంటి మహాభావ సమాధులలో శ్రీకృష్ణ చైతన్యుడు సర్వదా మునిగి ఉంటాడు. ఈ విధంగా ప్రాఫిట్ ఆఫ్ డివైన్ నేమ్, భగవన్నామ ప్రవక్త, ఒక అద్భుత స్పిరిచువల్ డైనమో అంటే పారమార్థిక శక్తి ప్రసార యంత్ర రూపాన్ని పొంది అతన్ని స్పృశించిన వాళ్లకు కూడా, తాకిన వాళ్లకు అట్టి తన్మయత్వాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక శక్తి స్వరూపుడై ఉంటాడు. ఆయనే గౌరాంగ అంటారు. ఏ శాస్త్రంలో అయినా వ్యాఖ్యానాలు రాయక తన హృదయ కుహరం నుండి, తన ఆధ్యాత్మిక అనుభూతి నుండి ప్రసంగించటం చేత ప్రజాసంఘంలో అతని అసాధారణ ప్రభావం అజేయంగా విజృంభించి ఇస్లాం మత అవలంబకులకు కూడా మతాంతరులై భక్తులు కలిగారు. అందులకు తార్కాణం హరిదాసాది భక్తాగ్రేసరులే కాక ఉత్తరప్రదేశంలో పఠాన్ వైష్ణవ గ్రామం అనేది ముఖ్యం. అందులో మహమ్మదీయులు అందరూ చైతన్య భక్తులై వైష్ణవాన్ని స్వీకరించారు. శ్రీరామకృష్ణుడు చెప్పినట్టుగా గౌరాంగ experienced all 3 states
in the inmost state, he would remain in samadhi, unconscious of the outer world. In the semi-conscious state, he would only dance. In the conscious state, he chanted the name of God. గౌరాంగుడు ప్రతిభ త్రివిధ అనుభవాలను పొందాడు. హృదయాంతరాల్లో లయంలో ఉన్న సమయంలో హృదయం అంతరాల్లో లయంగా ఉన్న సమయాల్లో ఆయన సమాధుల నుండి బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతారు. అలాగే తన్మయ సమయాలలో అతడు నృత్యం మాత్రమే చేస్తారు. జాగ్రత్త స్థితిలో భగవన్నామాన్ని స్మరిస్తారు, ఉచ్చరిస్తారు. అంటే 3 layers. అదేవిధంగా in some mood he would dance, sometimes sing, sometimes weep, and with him danced, sang and wept for God the whole of Bengal, Orissa and Assam for a pretty long time. అంటాడు బహుశా వివేకానందుడేమో. వేదాంత కేసరిలో ఉంది ఈ మాట. ఒక మానసిక స్థితిలో అతడు నృత్యం చేస్తాడు, కొన్ని సమయాల్లో గానం చేస్తాడు, కొన్ని వేళల్లో ఏడుస్తాడు. అతడితో సంపూర్ణంగా వంగ, ఒరిస్సా, అస్సాం రాష్ట్ర చాలా కాలం ఆడి పాడి ఏడ్చాయి అని ఆ సంఘంపై అతని ప్రభావం ఎంత గొప్పగా ఉందో చక్కగా వర్ణించారు. శర్మ మహాశయుడు చెప్పిన రీతిలో చైతన్య సక్సెస్ వాజ్ డ్యూ టు ద సిన్సియారిటీ ఆఫ్ ది overpowering religious experience which he had. చైతన్యుడి శక్తియుక్తమైన హృదయపూర్వక పారమార్థిక అనుభవమే అతడి కార్యసిద్ధికి కారణం. Sri Chaitanya thus was a great social reformer, and he is remembered, followed and worshipped by thousands of people as a great devotee, a founder of bhakti cult, a prophet of divine name, nay, as an incarnation of the Lord himself. ఈ విధంగా శ్రీ చైతన్య దేవుడు గొప్ప సంఘ సంస్కర్త అయ్యాడు. అతనికి ఒక అద్భుత భక్తుడిగా, అతన్ని భక్తి సిద్ధాంత సంస్థాపకుడుగా, భగవన్నామ ప్రవక్తగా, అంతేకాక సాక్షాత్తు భగవద్ అవతారంగా అసంఖ్యాక ప్రజానీకం స్మరిస్తారు, అనుసరిస్తారు, ఆరాధిస్తారు. అతని జీవిత కాలంలోనే అవతార పురుషుడుగా అర్చింపబడ్డవాడు. వాట్ ఎవర్ మే బి ద ట్రూత్ అబౌట్ చైతన్యాస్ డివైనిటీ, it is clear that he was in actual life the Sri Krishna for the 16th century. ఎవరి విషయంలో ఎందుకు, ఆయన భక్తుల విషయంలో 16వ శతాబ్దపు శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ చైతన్యం. కనుక అతడి దివ్యత్వం యొక్క సత్యత్వం ఎలా ఉన్నా యథార్థ జీవితం చైతన్యుడు 16వ శతాబ్ద శ్రీకృష్ణుడే. రాధికారాణి శ్రీకృష్ణ మాధుర్యాన్ని ఎలా అనుభవిస్తోందో
అలాగే తాను కూడా కృష్ణ అమృత అనుభవాన్ని ఆస్వాదించగా శ్రీకృష్ణుడికి వాంఛ కలిగింది. కానీ తా కృష్ణుడు ఉన్నంతకాలం అది అసాధ్యం. అలాగే రాధాతత్వం పొందిన కానీ అది సుసాధ్యం కాదు. అలా అయితే తాను రాధాత్వాన్ని పొందితే కృష్ణుడెలా? అందుచేత ఆలోచించి బృందావన లీలా విభూతి సంపన్నుడైన శ్రీకృష్ణుని తత్వంతో, అలాంటి రాధాతత్వంతో సమ్మిశ్రితమైన ఏకైక రూపును తాల్చి ఒక అమానుష దివ్య మాధుర్య రుచుల శ్రీకృష్ణుడు ఆనందింప సంకల్పించాడు ఆయనలో. అదే రాధాకృష్ణ సమరసైక స్వరూపం. అదే శ్రీకృష్ణ చైతన్య స్వరూప నిజతత్వం. అందుచేత ఆ మూర్తిలో శ్రీకృష్ణుడి జగన్మోహన స్వరూపాది లక్షణాలు, రాధికారాణిలోని అద్వితీయ ప్రేమ భక్తి పారవశ్య సౌందర్యాలు ఏకోన్ముఖాలుగా లయించి నాటి భక్త కోటి రాధాకృష్ణ తత్వద్వయ ప్రదర్శన మహాభాగ్యం శ్రీకృష్ణ చైతన్య దేవుడి ద్వారా వనగూడింది. వల్లభ నింబార్కరాది ఆచార్యుల సిద్ధాంతాల రాధిక కూడా శ్రీకృష్ణ అర్చాపీఠాన్ని అలంకరించి ఉన్న చైతన్యుడిలో ఈ మూర్తిద్వయం మేళవించి సమరస స్థాయిని ప్రదర్శించటం అవటం చేత రాధాకృష్ణ తత్వం ముమ్మూర్తుల మూర్తీభవించింది. వైష్ణవ సిద్ధాంతాలలో ఉన్న శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలు అనే సాధనా విధానాలలో ఇతరాలు అన్యులకు ప్రధానమై ఒప్పగా శ్రీ చైతన్యుని మాత్రం అవి రుచించక పంచమమైన మధుర భావం ముక్తిని ఇస్తుంది అని తోచి అనుష్ఠాన యోగ్యంగా దాన్ని పరిమణింపజేశాడు. అంటే పరిణమింపజేసి చైతన్యుడి భక్తి పారవశ్యాన్ని చూసిన ప్రజానీకాని శాస్త్రార్థాలు ప్రత్యక్షాలయ్యాయి. అలాగే చారిత్రాత్మకంగా రాధ లేకపోయినా శాస్త్రాలను అభివర్ణితమైన భక్తి తన్మయత్వాది అనుభూతి సంచయాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించిన చైతన్య శాస్త్రవచనాలను సత్యత్వాలు స్థిరపరిచారు. రాధాదేవి అనుభవ సంపద అంతా అతనిలో మూర్తి భవించి ఉండటం ముఖ్యంగా ఆ దేవి యొక్క మధుర భావం అవ్యక్తమవటం చేత అతడు రాధిక అవతారమని చైతన్యుణ్ణి రాధికావతారంగా భావిస్తాడు. శ్రీకృష్ణుడి మాధుర్య రూప అనుభూతిని రాధికలాగా పొందకోరేవాడు ఈ మార్గాన్ని అనుసరించాలని చైతన్యుడు తన అనుభవయోగ్యంగా అందరికీ చూపించాడు. శ్రీకృష్ణుడి ఐశ్వర్య రూపం కాక ఆయన మాధుర్య రూపం భక్తులకు ప్రధానం అని చైతన్యుడి ఉద్బోధించారు. వంగ రాష్ట్రంలో అంటే బెంగాల్లో శాక్తేయ విధానంలో కల శివభక్తుల ఆధారంగా తీసుకొని విష్ణు పురాణ, హరివంశ భాగవతాది మహాశాస్త్రాల మూర్తీభవించిన శ్రీకృష్ణ తత్వాన్ని తీసుకొని నింబార్క వల్లభుల నుండి రాధికామూర్తిని తీసుకొని by his personality and character gave a new form of the Vaishnava faith. చైతన్యుడు
వైష్ణవ మతానికి తన స్వభావ మూర్తి మత్వం చేత పర్సనాలిటీ చేత ఒక వినూత్న స్వరూపాన్ని ఇచ్చారు. అతడు వంగీయ వైష్ణవ సాహిత్యానికి కేంద్రమూర్తి అవటమే కాక తన సువిశాల సర్వస్వామ్య భావ ప్రాబల్యంలో అసంఖ్యాక అనుచరులను ఆర్జించి వివేకానందుడి మాటల్లో బికేమ్ one of the greatest teachers of bhakti the world has ever known, mad Chaitanya. ఓ ఉన్మత్తుడైన చైతన్యం ప్రపంచాన్ని ముందెప్పుడూ కూడా ఎర్రగని అత్యద్భుత భక్తి మార్గ ప్రవక్తలలో ఒకడుగా రూపొందారు. రాధారే, I have only the pair of eyes, one pair of eyes. They blink and so hinder my vision. And further, on account of streams of tears, I could not see enough of my beloved. Oh friend, I shall not be able of keep my life breath after my death. Place my body on a branch of the dark tamala tree and inscribe on my body Krishna's sweet name. ఆయన చెప్పుకున్నాడు, నాకు ఒకే ఒక చక్షుద్వయం ఉంది, అంటే రెండే రెండు, అది నిమిషాల చేత నా దృష్టిని ఆటంకపరుస్తుంది, అంటే మూసుకుపోవటం చేత. అలాగే కన్నీటి ధారల చేత నా ప్రియతముణ్ణి నా తృప్తి తీరా చూడలేకుండా పోతున్న కళ్ళు మూతం. ఓ మిత్రులారా, నా ప్రాణాన్ని నేను పట్టి ఉంచలేకపోతున్నా. నేను మరణించాక నా దేహం నా కృష్ణ తమాల వృక్షం మీద ఉంచి, తమాల కానుక చెట్టు మీద ఉంచి, నా తనువుపై శరీరంపై శ్రీకృష్ణ అనే మధుర నామం రాయండి అని వాంఛిస్తూ రాధికాదేవి విరహ వేదనా స్వరూపాన్ని ఎవరు గ్రహించగలరు అని అడిగారు మనకు అనుభవం. హౌ కెన్ పీపుల్ who are vicious to their very core and have no idea of what morality is, understand all this. సమూల క్రూర చిత్తుల నీతి అంటే ఏమిటో తెలియని వాళ్ళు దీన్ని ఎలా గ్రహిస్తారు అని వివేకానందుడు రాధికా భక్తిని గురించి ప్రస్తావించి ప్రశ్న చేశారు. కానీ రాధికా పాత్ర అద్భుతం. ఆ నామంలో కృష్ణలీలలో వర్ణించే హరివంశ విష్ణు పురాణ భాగవతాది గ్రంథాలను, ఆ మూర్తి అభావం, పాంచరాత్ర భాగవత సిద్ధాంతాలను, ఆ తత్వజ్ఞానం. కానీ నిర్మార్కర వల్లభ చైతన్య సంప్రదాయాలలో ఆమె సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పొంది శ్రీకృష్ణ సహధర్మచారిణై మహారాష్ట్ర భక్త కోటి చేత శ్రీకృష్ణుడి చేత అర్చింపబడుతున్న రుక్మిణీదేవిని వెనక్కి తోసేసి మరుగున పరచి జయదేవ విద్యాపతి చండీదాసాది భక్త కవివరేణ్య వచనాలతో అమృతతత్వంలో అందింది ఈ రాధికాదేవి. భాగవతంలో ఒక ప్రత్యేక గోపిక ఏకాంతంగా శ్రీకృష్ణుడితో అరణ్యాల్లో తిరుగుతూ ఇతర గోపికా కన్యలను అసూయా దృష్టిలతో చూసింది అన్నట్లుగా మనం చదువుకున్నాం.
సిఎఫ్ఎంఎస్ ఐడి అనమాట. ఇది మనం మొబైల్లో చూపించుకోవాల్సింది. భాగవతం చెప్పాక కుమ్మర్చి ఇతర గోపికా కన్యలు అసూయా దృష్టిలతో చూడటం చూశా, కానీ అందులో రాధా నామం ఎక్కడా లేదు, కనపడదు. అవుట్ ఆఫ్ దిస్ షాడో ఫిగర్ arose Radha, who became a later literature. In later literature, the symbol of the most passionate love which a human heart is capable of. ఈ ఛాయా మాత్రమూర్తి నుండి కాలాంతర వాంగ్మయంలో మానవ హృదయ సాధ్యమైన ఆవేదనాపూరిత అద్భుత ప్రేమ చిహ్నంగా ఈ రాధామూర్తి ఆవిర్భవించి, అలా ఆవిర్భవించిన అద్భుత మూర్తి టుక్ క్యాప్టివ్ ద హార్ట్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ మెన్ అండ్ విమెన్ and became the heroine of thousands of songs, poems and dramas. And what is most astonishing, the life center of more than one theology and the queen of more than one paradise. అగణితమైన స్త్రీ పురుష హృదయాలను బంధించి ఈ ట్రాన్స్లేషన్ అంతా అనుభవానంద స్వామిది, నాదిగా. అగణిత స్త్రీ పురుష హృదయాలను బంధించి అసంఖ్యాక కీర్తన పద్య నాటకాల నాయిక హీరోయిన్ అయి అన్నిటికంటే విచిత్రంగా అనేక సిద్ధాంతాలు సజీవ కేంద్రంగా అనేక వైకుంఠధామాల రాణిగా రాధికాదేవి అధిష్ఠించింది. గోకులంలో రాధిక, అది రాధాగృహమేమంటారు, అది గోపాలస్వామి ఉండేటువంటి జపదాన వ్రత హోమ సంయమ తప స్వాధ్యాయ సౌఖ్యంబులన్ నిపుణుల్ కోరియుయే విభిన్మనమునన్ నిల్పంగలేరు అట్టి సత్ విపులాకారునిపై మహామహిముపై విశ్వేశుపై నీకు అజస్ర పటుధ్యానములిట్టు నిల్చునే భవ చారిత్రముల్ చిత్రముల్. భాగవతంలో 10వ స్కంధంలో 1466 అని శ్రీకృష్ణుడి తరపున వ్రజదేశానికి వచ్చి గోపికా స్త్రీల అతుల భక్తి పారవశ్యాన్ని కళ్ళారా తిలకించి ఆశ్చర్య ఆనంద తన్మయత్వంతో ఆయన కూడా పొందిన ఉద్ధవుడిచే స్తుతింపబడిన అక్కడ ఉన్న గోపాంగనా సంఘాన్ని అసమస్థానం అధిష్ఠించిన ఆ రాధాంగన ఎవరు? ఈమె విచిత్ర లీల విచిత్రమైన సంబంధంగా శ్రీకృష్ణుడితో మెలగి అలాంటి చిరస్మరణీయ విచిత్ర స్థానం భక్త హృదయాలను అలంకరించి ఆమె శ్రీకృష్ణుడకు దూరం దగ్గర కాని బంధుత్వం కలిగింది. కేవలం కొత్త అయితే కృష్ణుడితో ఎక్కువగా చనువుగా ఉండటం సాధ్యం అయ్యేది లేక సన్నిహిత బంధువే అయితే ఈ సంబంధం సామాన్యంగా ఉంటుంది. అలాగే ఆమె అవివాహిత కాదు, వివాహిత అయిన భక్తుడై కృష్ణ సాంగత్యంలో ఆకి ఆటంక పరుపని భర్తను కలిగి ఉంది. అవివాహితలు కన్యలు యువకుడైన శ్రీకృష్ణుడితో చనువుగా ఉండటం అందేమి విశేషంగా మనకు కనపడు. భర్త ఉండగా అతని ఎదుటని పరపురుషుడి వెంట తిరగటంలో విశేషం గ్రహించమంటున్నారు. కేవలం
భార్య అయి ఉండి ఏకాంతంలో భర్త అయిన పురుషుడితో వ్యవహరించడం మామూలే లోకం. కానీ భార్య కాక భర్త కాని పరపురుషుడై కృష్ణుడితో రాధిక విహరించటం అధికతర విశేషం కనిపిస్తుంది. ఈ విధంగా ఈమె శ్రీకృష్ణుడితో అపూర్వ సంబంధంగా చారిత్రకై విరాజిల్లటం ఆమె యొక్క అనైహిక అంటే నైహికము కోరికలే నిర్విషయ అలౌకిక దృష్టి అని చెప్పక తప్పదంటున్నారు అనుభవానంద. అతీంద్రియ మానసిక స్థితిలో భక్తి తన్వయత్వంలో స్త్రీ ఎలా ఉన్నా, ఎవడితో వ్యభిచరించినా విషయత్వం అభావమైన ఆ వ్యక్తి అగ్నిలాగా, పరమ పవిత్ర మేరువులాగా అచంచల సర్వవిధ సమారాజ్య, ఎలాంటి పాపం ఆమెకి అంటదు అని. అందుకు రాధికకు పరమాత్ముడైన శ్రీకృష్ణ సాంగత్యమే లభించగా ఇంకా అందులో దోషమేముంటుంది? ప్రకృతి పురుషుల వాళ్ళు. అందుచేత అసంఖ్యాక గోపాంగనలలో ఈమెకే అద్వితీయ స్థానం శ్రీకృష్ణుడి చెంత దగ్గర ఆర్జించింది, పొందిందా. సార్థక జన్మయై అనేకులకు మార్గదర్శియై వెలుగొంది. పంచమహాభావాలలో మధుర భావం ఈమె ద్వారంగా అభివ్యక్తమై ఆదర్శమైంది. ఈ విధంగా రాధికారాణి గోపీభావాన్ని అత్యున్నత స్థాయిలోకి వ్యక్తపరిచి ధన్యయై వంగీయ వైష్ణవంలోనే కాదు మధుర భావ అపేక్షగా ఉన్న సర్వముముక్షుల హృదయ పీఠాన్ని అలంకరించి రాధాకృష్ణస్య భగవాన్ పూర్ణబ్రహ్మ సనాతనుడైన పూర్ణ బ్రహ్మమే భగవాన్ రాధాకృష్ణుడు అని భవిష్యత్ పురాణంలో చెప్పిందే, వ్యాసుడు చెప్పింది. కనుక శ్రీకృష్ణుని పారమార్థిక అర్ధాంగలక్ష్మి అయి శ్రీకృష్ణుడు అప్రాకృతిక శక్తి అయి రాధికాదేవి రాణించింది. ఈ ఆదర్శం చేత వంగీయ వైష్ణవ శ్రీకృష్ణుణ్ణి పురుషోత్తముడిగా పరిగణించి విశ్వంలో గల సర్వమానవుడు స్త్రీ పురుష విభేదం లేకుండా స్త్రీ సమూహంగా మాత్రమే గ్రహించి కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగతా ఆడ మగ ఎవరైనా స్త్రీలే, రాధికాదే. అది అందుచేత ఈ వైష్ణవ భక్తుడు గోపీభావాన్ని అవలంబింపగా కొందరు స్త్రీ వేషాలు కూడా దాల్చి సాధనాన్ని చేస్తున్నారు. రామకృష్ణ పరమహంస అలాగే మధుర భావ సాధన సమయంలో స్త్రీ రూపధారి సిద్ధి పొందాడు కదా. మన ముఖ్యమంత్రిగా పనిచేసిన రామారావు గారు కూడా అలా ఆడవేషం వేసిన సంగతి మనకి కేవలం సాధన కాలాల్లో మాత్రమే కాక యావజ్జీవితం స్త్రీ రూపంలో కాలం గడిపిన వాళ్ళ వంగ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని చెబుతున్నారు అనుభవానంద. ఈ విధంగా ఒక ఆడవాళ్ళగా మార్చేసి వాళ్ళలో పౌరుషాన్ని చంపేశారని వివేకానందుడు తర్వాత బాధపడతాడు. వివేక్ అని మనం పిలుస్తుంటామే, వేలుకోండి అని చెప్తుంటాడే, దానిలో ఆయన చెప్తారు. అంటే ఇలాంటి ఆడంగి లేకి తత్వం వస్తే పౌరుషం ఉండదు, మీసాలు పెంచరు, శత్రువులు వచ్చి మీద పడినా వాళ్ళు ఏం చెల్లించరు, పట్టించుకో. అది దానివల్ల జాతి నిర్వీర్యమైపోతుంది ఆయన బాధ. ప్రజాహృదయాలను ఎంత పరివర్తనం చెందించటానికి ఏమిటి కాదు? పరబ్రహ్మ యొక్క అతి మధుర సర్వ ఆకర్షణీయ
గుణ సంపద్ విభూతితో మూర్తీభవించిన జగన్మోహన శ్రీకృష్ణమూర్తే అని వేరుగా చెప్పాల్సిన పని లేదంటున్నారు. స్కాంద పురాణంలో చెప్పినట్టుగా అతడి నామం ఎంత మధురం, సర్వమధుర శబ్దాల కంటే సహస్రాధిక మాధుర్యం కలదు అతడి నామం. ఒక్కసారి నామాన్ని భక్తితో హృదయపూర్వకంగా మనకు ఉచ్చరిస్తే కైవల్యం అరిచేతిలో ఉంటుంది అంటున్నారు. దీన్ని నిరూపించి వర్ణిస్తూ మానవ హృదయాలను కదలించే రకంగా గోపికాకృష్ణ లీలల భక్తుల ముందుస్తూ సర్వ వేదాంత సారం యశ్రీ భాగవతముచ్యతే అని నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణాం ఇదం తథా. నదులలో గంగా నది, దేవతలలో విష్ణుమూర్తి, వైష్ణవులలో శివుడు ఎలా శ్రేష్టమో పురాణాలన్నిటిలో భాగవత పురాణం అంత శ్రేష్టం అని స్తుతింపబడిన భాగవత పురాణం రసభూయిష్టమై తద్రసామృత తృప్తస్య నాణ్యత్ర స్యాద్రతి క్వచిత్ అని భాగవతంలో ద్వాదశ స్కంధంలో చెప్పారు. ఆ రస సంతృప్త చిత్తులకు ఎక్కడ ఏ రసం కూడా ఇంకా రుచించదట. అది అసమానమైంది భాగవతం అన్నారు. అందుచేత అది ముఖ్యంగా వంగీయ వైష్ణవకి సర్వోత్తమ ప్రామాణిక గ్రంథంగా మిగిలింది భాగవతం. దీనికి ప్రబల సహకారిగా వంగీయ శ్రీకృష్ణుడని 16వ శతాబ్ది శ్రీకృష్ణుడని ప్రశస్తుడైన శ్రీకృష్ణ చైతన్యుని అవతరణం అత్యధిక ఉత్సాహాన్ని వంగ రాష్ట్రంలో కల్పించి దేశం 4 వైపుల మహాసంచలనాన్ని కలిగించి భక్తి సిద్ధాంతానికి వినూత్న శోభ వికాసాలు నిర్మించి వైష్ణవ సిద్ధాంతాన్ని అనుష్ఠానంగా అంటే మనం అందరూ అనుసరించడానికి వీలుగా ఉచ్చ స్థాయికి తీసుకుపోయి, అందుచేత వైష్ణవుల్లో ఇంత మహోన్నత పరిణామానికి కారణుడై శ్రీకృష్ణ చైతన్యుడు జీవిత కథా గ్రహణం కూడా కొంచెం తెలుసుకోవాలిగా. తెలుసుకుందాం. జననం. ఏ మూర్తి తన అసాధారణ దివ్య సుందర స్వరూపం చేత అపార భక్తి రసామృత సింధు విహార మాధుర్యం చేత ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం, బ్రహ్మం దగ్గర నుంచి స్తంభం దాకా అంటే 1000 స్తంభం దాకా జీవరాశులకు స్థానమిచ్చి తన సువిశాల పావన హృదయ అగాధత్వం చేత శ్రీకృష్ణనామ సంకీర్తన కిరణ ప్రసార కాంతులచే మానవ అజ్ఞాన తిమిర విచ్ఛిన్నత్వాన్ని పొందించగల అకుంఠిత శక్తి సామర్థ్యాలచే దేశాన్ని ఉర్రూతలూగించి పారవశ్యంలో ముంచి అలౌకిక దృష్టులను ప్రసాదించి భక్తిమూర్తి అని ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి అంటారు. రాధా అవతారమని 16వ శతాబ్దపు కృష్ణుడని, మధుర అవతారమని ప్రశస్తి పొందిన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అసలు ఎవరు? ఆ ప్రభు యొక్క మహాత్యం ఏది? వంగదేశంలో బెంగాల్లో పవిత్ర గంగానదీ తీరంలో నవద్వీపంలో జగన్నాథ మిశ్ర శచీదేవి దంపతుల 2వ పుత్రరత్నమే ఈ చైతన్యం. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న నిల్వేటు మండలం ప్రథమంగా వీరి నివాస స్థానం.
దీని కారణాంతరాలచే ఈ దంపతులు నవద్వీపానికి వెళ్ళి అక్కడ నివసించారు. మేము వెళ్ళాం, నవద్వీపం చూసి జ్ఞాపకం నాకు. వీరు సద్బ్రాహ్మణులై, సదాచార సంపన్నులై, శుద్ధ సంస్కారులై, ఆదర్శ దంపతులై అలరారుతున్నారు. జగన్నాథుడు తండ్రి శుద్ధ సంస్కారుడై, జగన్నాథుడు అసమాన పండితోత్తముడని ప్రతి. వీరికి విశ్వరూపుడనే మొదటి కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత 1486 ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ శుభరోజు నవద్వీప పట్టణంలో వాళ్ళకి ఆ దంపతులకు ద్వితీయ పుత్రుడుగా మహాప్రభువు జనించాడు, చైతన్య మహాప్రభు. జాత కర్మాధికాలు యథోక్తంగా చేసి జగన్నాథుడు తండ్రి పుత్రుడికి విశ్వంభరుడు అనే పేరు పెట్టారు. విశ్వాన్ని ధరించేవాడు. కానీ బిడ్డని స్వరూపం అతి సుందరగా గౌరవన్నంగా కలిగి ఉండటం చేత గౌరాంగుడు అని, గౌరవమైన అంగం కలవాడు శరీరంగా అని అందరూ పిలవటం ప్రారంభం. ఈ పేరే తర్వాత బాగా ప్రసిద్ధి చెంది. అలాగే శిశువు వేప చెట్ల కింద పుట్టటం చేత నిమ్మ వృక్షంగా సంస్కృతమైన పేరు దానికి ఉండటం చేత నిమాయ్ అని కూడా పిలిచారు. శచీదేవి మొదలైన వాళ్ళు పిలవటం ప్రారంభించారు కనుక నిమాయి అన్న, గౌరాంగుడు అన్న, కృష్ణ చైతన్యుడన్న. ఈ నిమాయి నామం కూడా వంగదేశంలో బాగా తెలుసు. శిశువు అసాధారణ తేజో సంపన్నుడై చూపరులకు ఆనందదాయకుడై కనపడుతుంది. తరచుగా ఆ శిశువు దివ్యత్వాన్ని జననీ జనకులకు ప్రదర్శిస్తున్నారు. బాల్యంలో బాలుడి సౌందర్యాన్ని అనుసరించి తల్లి అతని వస్త్రాభరణ పుష్పాదులతో అలంకరించి ఎంతగానో ఆనందించే. చిన్నతనం నుండే ఈ కుర్రాడు మధురమైన కంఠంతో శ్రీకృష్ణ సంకీర్తనం చేసేవాడు. ప్రజానీకాన్ని ఆకర్షిస్తూ తన ఆనంద నృత్యంతో అందరికీ ముద్దు బిడ్డలైపోయాడు. బాల్యం. బాలుడికి 5 ఏళ్ళు నిండగా జగన్నాథుడు సుముహూర్తంలో అక్షరాభ్యాసం చేసి పాఠశాలకు పంపాడు. విద్యా సముపార్జనలో బాలుడు తన అద్వితీయ కౌశల్యాన్ని ప్రకటించాడు. అచిరకాలంలో ఈ వాళ్ళు సంస్కృత విద్వాంసుడని మంచి కీర్తి పొందారు. ఆ కాలంలో గొప్ప కీర్తి పొందినటువంటి రఘునాథ శిరోమణి గౌరాంగుడికి గురువుగా ఉండేవాడు, ఆచార్య. రఘునాథ శిరోమణి గౌరాంగుని ఆచార్య. రఘునాథ శిరోమణి గౌరాంగుని సహాధ్యాయు కూడా, క్లాస్మేట్ కూడా అంటారు. వీళ్ళిద్దరికీ ప్రఖ్యాత పండితుడైన వాసుదేవ సార్వభౌముడే ఆచార్యుడని కొందరంటారు. ఈ విధంగా అసాధారణ ప్రజ్ఞచే విద్యలను అభ్యసిస్తూ గౌరాంగ ఇంటిలో కొంటె పనులు చేస్తూ భక్తి గీతాలను నామ సంకీర్తనంతో పారవశ్యంగా పాడుతూ ఉండే. ఎంత పాండిత్యం పొందిన భగవత్ చింతనామృత పానం మాత్రం ఏ రోజు మరిచేవాడు కాదు. అలా 5 పండిత ప్రకాండులచే నిండిన నవద్వీపం అంటే పండితులకు ప్రసిద్ధి. కాశీ తర్వాత వెళ్ళి నవద్వీపంలో అక్కడ పండితుల యొక్క ప్రశంసలు, సర్టిఫికెట్ పొందాలి. తన అసమాన ధీ కుశలతను చూపెడుతూ ఉండేవాడు గౌరవం. ముఖ్యంగా న్యాయ వ్యాకరణ శాస్త్రాలను అతడే సాటి అనే కీర్తి పొందాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత
అక్కడినే ఒక సంస్కృత పాఠశాల నెలకొని శిష్యులను చేర్చి విద్యను గౌరాంగుడు బోధిస్తున్నాడు. ఆయనే స్కూల్ పెట్టాడు, ఆయనే నేర్పాడు. ఆ కాలంలో కాశ్మీరం నుండి ఓటమి ఎరుగని కేశవమిశ్ర పండితుడు నవద్వీపానికి రాగా ఆ పట్టణం గల పండిత వర్గం అతన్ని ఎదిరించడానికి వెనుకంజ వేస్తుంటే గౌరాంగుడు అతన్ని ఎదుర్కొని శాస్త్ర విషయాలలో పరాభూతిని కావించి, అలాగే మనకు కావ్యకంఠ గణపతి ముని ఉన్నారు కదా, ఆయన కూడా నవద్వీప పండితుల చేత ప్రశంసలు పొంది కావ్యకంఠ అనేటువంటి బిరుదు సంపాదించారు. ఈ సంఘటన చేత గౌరాంగుడి కీర్తి జగద్వ్యాప్తమై పాఠశాల స్థాపన కాలంలో అతనికి 16 ఏళ్ళే. తనకంటే ముందు 1486వ సంవత్సరంలో సోదరుడుగా పుట్టిన విశ్వరూపుడు అతడి 16వ ఏట విరాగంతో తల్లిదండ్రులను వదిలేసి సన్యసించి దేశాంతరాలకు వెళ్ళిపోవటం చేత, అనగా తన 14వ ఏట తండ్రి జగన్నాథుడు లోకాంతరగతుడు చనిపోవటం చేత, అందుచేత మాతృమూర్తి శచీదేవి యొక్క పోషణ భారం తన మీద పడటం చేత గౌరాంగుడు చిన్న ప్రాయంలోనే పాఠశాలను స్థాపించాల్సి వచ్చింది. కానీ దేహం బాల్యంగా ఉన్న అతడి బుద్ధి వికసించి పెద్దలకు కూడా అలభ్యమైన పాండిత్య ప్రకర్ష ప్రౌఢత్వాలను కలిగి ఉండటం చేత అతని మూర్తి అత్యంత ఆకర్షణీయం అయ్యింది. ప్రవర్తన కూడా పవిత్రమవటం చేత అనేక విద్యార్థి సంఘాలు అతని దగ్గరకు వచ్చాయి. కానీ నవద్వీప పండితులు గౌరాంగుడి ప్రతిష్ట అసూయగా కనబడుతుంది. అయినా ఎందుకు వాళ్ళు గౌరాంగుడితో సమానం కాలేకపోయారు. వాళ్ళు బాధపడతారు మామూలుగా సాగు. కానీ గౌరాంగుడు వాళ్ళని లక్ష్యం చెయ్యక, వాళ్ళ జోక్యానికే వెళ్ళక తన పాఠశాల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపిస్తారు. వివాహం ఇలా ఉంటే కుమారుడి రూపలావణ్యాల చేత పొంగిపోయిన తల్లి పుత్రుడి యొక్క అసమాన పాండితీ గరిమ సంపాదన సామర్థ్యానికి కొంచెం ఆనందించి అతనికి ఒక కన్యకారత్నాన్ని పరిణయం చేసి అతని గృహస్థాశ్రమ ప్రవేశానికి చెయ్యటానికి సంకల్పం చేసి, అందులకు అనుకూలంగా లక్ష్మీదేవి అనే కన్యను సుముహూర్తంలో గౌరాంగుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ భగవంతుడి ఇచ్చ వేరొక రకంగా ఉండటం ఆ సాధ్వి అకాలంగా మృత్యుబాధపడి, అందులకు బాధపడి శచీదేవి నవద్వీపపురి నివాసి సనాతన మిశ్రుని కుమార్తె విష్ణుప్రియ అనే కన్యకామణిని తెచ్చిపెట్టి గౌరాంగుడికి ద్వితీయ వివాహం చేసి, అత్తవారింటికి వచ్చిన దగ్గర నుంచి విష్ణుప్రియ అత్తకు భర్తకు కూడా ప్రియ రూపిణి అయి తలలోని నాలుకలాగా వెలుగుతూ వాళ్ళకి ప్రీతిగా ఉంటుంది. అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తాం. సద్గురు కృప. ఆ తర్వాత కొన్నాళ్ళు తన తండ్రి జగన్నాథుడికి గయాక్షేత్రంలో శ్రీ గదాధర పాద పద్మాల దగ్గర పిండ ప్రదానం చెయ్యాలని గౌరాంగుడికి కొడుకు సంకల్పం కలిగి, అలా గయాక్షేత్రంలో సర్వకార్యాలు చేసిన తర్వాత తలవని తలంపుగా మధ్వమతానికి చెందిన మాధవేంద్రపురి స్వామి యొక్క ముఖ్య శిష్యుడు ఈశ్వరపురి స్వామి యొక్క సందర్శనం గౌరాంగుడికి లభించి, ఈశ్వరపురి స్వామి పరివ్రాజకుడై తిరుగుతూ ఉంటారు. ఒక్కళ్ళకొకటి సన్నిహిత్వం అచిరకాలంలో ఏర్పడి ఈశ్వరపురి స్వామి గౌరాంగుడి భక్తి శ్రద్ధలకు విద్యా సాధనలకు చాలా సంతోషించి మంత్రోపదేశం చేసి, ఆ క్షణం నుండి
గౌరాంగుడి దృష్టి మారిపోయి అతనికి ప్రాపంచిక వ్యవహారాలపై ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయి ప్రపంచం నిస్సారంగా కనపడి శ్రీకృష్ణ పాదారవిందజన్య మకరానందాస్వాదనా మాధుర్యం లేని జీవితం వ్యర్థమని గట్టిగా ఒక విశ్వాసం గయా క్షేత్రం నుండి నవద్వీపానికి తిరిగి వచ్చిన గౌరాంగుడి దృష్టి మారల. తర్వాత అంతటి వైరాగ్యం పెరిగింది కానీ తగ్గదు. పాఠశాల కాని, తల్లి కాని, భార్య కాని అతని మనసును ఏమాత్రం మార్చలేకపోయారు. సంతత ధారావృష్టి కళ్ళ నుండి అశ్రువులు ప్రవహిస్తూ ఉండే. అతని నేత్రాలు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉండే. ప్రత్యక్షాలు చూసే ఎదురుగా ఏదున్నా అంతే దృష్టిలో ఉండే. చిత్తం ఎక్కడో తిరుగుతుంటోంది కానీ లౌకికాన్ని గురించిన ఆలోచన లేదు. అతని పనులను అతడే నిర్వహించుకోలేని స్థితిలో కూడా ఉండిపోయాడు. శ్రీకృష్ణ సందర్శన, సంస్పర్శన, సంభాషణ, ఆలింగన మహాభాగ్యానికై అతడి చిత్తం ఆత్రపడటానికి సమాయత్తమై గౌరాంగుడు పాఠశాల నిర్వహింపచేయలేని స్థితి వచ్చేసింది. బిగ్గరగా శ్రీకృష్ణ సంకీర్తనం చేస్తూ మైమరిచిపోతూ ఉండే. క్రమంగా అనేకులు అతని వెంట సంకీర్తనామృతాన్ని ఆరగిస్తూ తన్మయులవుతున్నారు. నానాటికి సంకీర్తనలు పెరిగిపోయి రాత్రి లేదు, పగలు లేదు, సర్వబాహ్యాలు మరిచిపోయి ఒళ్ళు మరిచిపోయి అనేక నిష్టలు సంకీర్తన పారవశ్యంలో గౌరాంగుడి కాలమంతా గడుస్తూ ఉండే. ఈ కాలంలో అతనికి అనేక సిద్ధులు కూడా లభించాయి. అనేక మహత్కార్యాలు చేశారు. కొందరు భక్తులకు అతడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మలాగా కనిపించేవారు. అనుచరుడు, ఫాలోవర్స్ అంటారు. ఈ కాలంలో నితాయ్ అని గౌరాంగుడి అనుచరులలో ప్రథముడైన నిత్యానందుడనే ఆయన గౌరాంగుణ్ణి చేర. ఈతడు తన 12వ సంవత్సర ప్రాయంలో ప్రపంచాన్ని వదిలి సన్యాసై దేశాలు పర్యటించి గౌరాంగుని అద్వితీయ భక్తి తన్మయత్వాలను కర్ణాకర్ణిగా విని నవద్వీపానికి వచ్చి ఇతడు బృందావన క్షేత్రంలో ఈశ్వరపురి స్వామిని కలుసుకున్నాడు. ఇతడు కూడా మాధవేంద్రపురి స్వామి శిష్యుడని చెప్తారు. ఒక రోజున గౌరాంగుడు భక్తి తన్మయత్వంలో మైమరచి ఆ సమయంలో ఉన్న భక్తాదులకు శ్రీకృష్ణమూర్తిగా కనిపించాడు. అందులో నిత్యానందులకు 6 హస్తాలతో దర్శనమిచ్చాడు. అప్పటి నుండి నిత్యానందుడు గౌరాంగుణ్ణి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాడు. అలాగే నవద్వీపానికి దగ్గరలో ఉన్న అద్వైతాచార్యుడు తన అపార పాండిత్యాన్ని వదిలేసి నవద్వీపానికి వచ్చి గౌరాంగుడి పాదాల మీద వ్రాలి అనుచరుడయ్యాడు. అతడు కూడా మాధవేంద్రపురి శిష్యులని కొందరు అంటారు. ఈ విధంగా శిష్యులు, అనుచరులు ఎక్కువ అవటంతో గౌరాంగుని సంకీర్తనాలు, పారవశ్యాలు అధికమై దేశవ్యాప్త కీర్తి పొందాయి. నవద్వీపంలో మానవ జగన్నాథులనే వాళ్ళు 2 ఉన్నారు. మాధవ జగన్నాథ్ అతి దుర్మార్గులై ప్రజలను పీడిస్తూ హింసిస్తూ ఉన్నారు. వాళ్ళకి భక్తి ప్రబోధం చేయించడానికి నిత్యానందుడు మహమ్మదీయుడైన హరిదాసును చాలా ప్రయత్నం చేశారు. దాని తత్ఫలితంగా వాళ్ళ చేత దెబ్బలు తిన్నారు. ఒకనాడు నిత్యానందుణ్ణి వారు గట్టిగా కొట్టడం చేత అతని ముఖం రక్తసిక్తమైపోయి అందుకోసం ఏడ్చి గౌరాంగుడే అక్కడికి వెళ్ళి మాధవ జగన్నాథులకు సంబోధించి పేరుతో పిలిచి ప్రబోధింప వాళ్ళు పరివర్తనం పొంది భక్తులై వెంటనే నిత్యానందుని కౌగలించుకొని
గౌరాంగుని శిష్యులైపోయారు. ఈ విధంగా అనంత లీలా విభూతులను చూపిస్తూ నవద్వీప పౌరులలో మహాసంచలనం కలగచేస్తున్న గౌరాంగుని యొక్క మహత్వాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు కూడా చాలామంది. వాళ్ళు ఆ ప్రాంతంలో ప్రభువైన నవాబుకు ఫిర్యాదు చేసి గౌరాంగుడు హిందూ మత విరుద్ధమైన నగర సంకీర్తనాదులు చేస్తూ సంఘాన్ని చెడగొడుతున్నాడని ఫిర్యాదు. అనుచరులతో తమ గృహాలను ప్రవేశించి డబ్బు దొంగిలిస్తున్నాడని ఇంకొక ఫిర్యాదు. ఈ అవకాశాన్ని తీసుకొని నవాబ్ తన సిపాయులను నవద్వీపానికి పంపాడు. నగర సంకీర్తనలు బహిష్కరించాడు. కానీ గౌరాంగుడు సుల్తానుని సంకీర్తన బహిష్కార ఆజ్ఞను నిరసించి సంకీర్తన బృందంతో వీధుల వెంట బయలుదేరటానికి సంకల్పి. అందులకు నవాబు అలిగి తానే స్వయంగా వచ్చి ఒక సంకీర్తన బృందాన్ని చెల్లా చెదరు చేసి మృదంగాలను పగల కొట్టించి అనేకుల చెరసాలను పెట్టారు. ఈ వార్త ఆలకించిన గౌరాంగ ప్రభు ఆ రోజు రాత్రి స్త్రీ పురుష భక్త సంఘాలతో వీధుల వెంట ఒక గొప్ప సంకీర్తన ప్రారంభించి మెడలలో పుష్పహారాలు, చేతులలో దివితే, కంఠాలలో భగవన్నామాంతో ఆ సంఘం ఎంతో ఆనందజనకంగా ఉప్పాలి. సుల్తాన్ నగరి చేరునంతలో ఆ భజన సంఘానికి ఆశ్చర్యచకితులై సుల్తానే మారిపోయి గౌరాంగుడికి అనుచరుడైపోయాడు. ఈ రీతిగా అసూయగా ఉన్న పండిత బృందం గౌరాంగుని అగౌరవాన్ని పాలు చేయటానికి ప్రయత్నించి విఫలాలు చెంది చింతించి వాసుదేవ సార్వభౌముని వద్ద పాఠశాలలు గౌరాంగుని సహపాఠి అయిన కృష్ణానందుడనే తంత్రజ్ఞుని గౌరాంగుడితో శాస్త్రచర్చ చేయించి అగౌరవ పరుపటానికి పంపారు. అంటే గౌరాంగుడిని ఓడించదు. కానీ కృష్ణానందుడు సఫలీకృతులు కాలేక పారిపోయాడు. ఈ విధంగా పరిసర సంఘాల్లో ముఖ్యులు తనను గుర్తింపకున్నా శాంతంగా ఓడకుండగా తన మార్గానికి ఆటంకం కల్పించిన వాళ్ళని బాధించడానికి గౌరాంగుడు చింతిస్తూ ఆలోచిస్తూ వారిని ఎలాగైనా మార్చాలని, దానికై తానే మార్పు చెందాలని అనుకున్నాడు. అంతేకాక గృహస్థాశ్రమం తన మార్గానికి సహకారి కాదాలదు అని అర్థమైంది. అందుచేత సన్యాసం తీసుకొని తాను స్వతంత్రంగా సంకీర్తనా ఉన్మత్తుడిలా ఎక్కడికి వెళ్ళినా ఎట్లా ఉన్నా ఎవరు ఆటంకం పెట్టారని తెలిసి గౌరాంగుడు సన్యసించటానికి సిద్ధపడు. శ్రీకృష్ణ సాన్నిధ్య మహాభాగ్యం ఈ సంసార విదూరం. ఇది దగ్గర ఉండే కాలం, అది అదృష్ట ప్రాప్తి దుర్లభమని అతడు తీర్మానించాడు. సన్యాసం ఎప్పుడు తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు, సన్యాసం అయిన తర్వాత ఏం చేశాడు అనే విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.